నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, పోలాల అమావాస్య వస్తుంది కదా! హ్మ్. అసలు ఈ రోజు ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఈ పేరు ఈ అమావాస్యకి ఎందుకొచ్చింది? ఏంటి విశిష్టత? ఒకసారి గుర్తు చేయరా? అమ్మా ఇది ఒక ప్రాంతీయంగా ఉండేటటువంటి ఒక కథ దీని వెనకాలుంది. హ్మ్. అది కాక చెప్పుకున్నట్టయితే పోల అంటే బాగా తిని అలా విశ్రాంతి తీసుకుంటున్నటువంటి ఒక వృషభం అని అర్థం. కనుక ఈరోజు వృషభాన్ని ఆరాధించే రోజు అని చెప్తారు. హుహు. అంటే శ్రావణ మాసంలో చివరి కదా ఇప్పటిదాకా పొలంలో దున్ని కాస్త విశ్రాంతి తీసుకుంటాయి ఇహ. హ్మ్. మళ్ళీ వేరే పనులొచ్చేదాకా కాస్త రిలాక్సేషన్ ఎడ్ల టైమ్. ఎడ్లకి కాస్త అలా ఉన్నటువంటిది. దీనికి సంబంధించి శీలాదుడు అనేటటువంటి వాడికి సంబంధించిన కథ ఒకటి చెప్తారు. ఏంటమ్మా అది? ఒకప్పుడు శిలాదుడు అనేటటువంటి ఒక ఆయన పొలాన్ని దున్నుతూ ఉంటే అక్కడ ఆదివృషభం రూపంలో ఈయన ఆవిర్భవించాడని, ఆ రోజు అతన్ని అనుగ్రహిస్తే నీకేం కావాలి అంటే, ఈరోజు నన్ను వృషభంగా ఈరోజు నన్ను నన్ను పూజించే రోజుగా పెట్టమన్నాడని చెప్తారు. హ్మ్. ఎందుకు ఆ మాట చెప్పాల్సొచ్చింది అంటే, హ్మ్. ఒకప్పుడు శివుడు బయటికి వెళ్ళినప్పుడు అంధకాసురుడు అనేటటువంటి వాడు ఒకడొచ్చి పార్వతీదేవి చాలా అందగత్తె కదా! హ్మ్. ఆవిడని బలాత్కారం చేయడానికని వచ్చాడు. ఓహ్! శివుడు లేడు అని తెలుసుకొని. వచ్చేటప్పటికి గుమ్మంలో కాపలా ఉన్నటువంటి నంది అతన్ని అడ్డుకుని హ్మ్. లోపలికి వెళ్ళనీయకుండా పార్వతీదేవికి కాపలాగా ఉండి ఆవిడని రక్షించే ప్రయత్నం దేవతలకు కూడా చేశాడు. తప్పులేదమ్మా. తప్పదు కదమ్మా! హ్మ్. తప్పులేదైతే. అప్పుడు శివుడు ఈ లోపల వచ్చాడు. సరే వస్తే వాడిని సంహరించటం అన్నీ అయిపోయినాయి. అప్పుడు ఈ నందిని అడిగాడు. హ్మ్. ఏమిటి నీకేమన్నా వరం కోరుకో నాకింత ఇష్టమైన పని చేశావు కదా అని. అంటే ఆయన నేను వృషభ రూపంలో శిలాదుడికి అప్పుడు పొలం దున్నుతుంటే దొరికాను గదా! హ్మ్. ఆ దొరికినటువంటిది శ్రావణ కృష్ణ అమావాస్య. ఆనాడు నన్ను పూజించేట్టు ఏర్పాటు చేసుకోమన్నాడు. ఓహ్! అది ఈ అందుకని పోలకి సంబంధించిన అమావాస్య గనక పోల అమాస. హ్మ్. అమావాస్యను అమాస అంటే కదా! అదే మధ్యలో లా చేర్చుకొని పోలాల అమావాస్య అన్నారు. దీనికి సంబంధించి ప్రాంతీయమైన కథ కూడా ఒకటుంది. హుహు. ఇది ఏంటమ్మది? గోదావరి జిల్లాకి సంబంధించింది. హ్మ్. ఒక బ్రాహ్మణ దంపతులకి 7 కొడుకులు. హ్మ్. 7 కొడుకులకు పెళ్ళిళ్ళయినాయి. అంతా బానే ఉంది. ఏడో కోడలు సరిగ్గా ఈ రోజున అమ్మవారిని పూజ చేద్దామనేటప్పటికి హ్మ్. ఆవిడకి పుట్టిన బిడ్డ చచ్చిపోతూ ఉండడం జరిగేది. ఓహ్! ఇలా 6 సార్లయింది. హ్మ్. ఏడోసారి అందరూ తిడుతున్నారు. "ఎప్పుడు పూజ జరగకుండా నువ్వు అడ్డుపడుతున్నావు. పిల్ల చ చ మృత శిశువు ఇంట్లో ఉంటే జరగదు గదా! మరి. పూజలవీను." హ్మ్. అప్పుడు వీళ్ళందరూ తిడుతుంటే ఏడోసారి ఏం చేసింది, మళ్ళీ గూడా ఇదే అమావాస్య నాడు ఆ బిడ్డ చనిపోవడం జరిగింది. అప్పుడు పుట్టిన బిడ్డ. హ్మ్. సరిపోతే మాట్లాడకుండా ఆ శిశువుని ఇంట్లోనే పెట్టేసి, హ్మ్. చచ్చిపోయిన వార్త బయటికి చెప్పకుండా, ఓహ్! అందరితో వెళ్లి గబగబా తను గూడా కలిసి ఆహ్, పూజలో పూజకి పాల్గొన్నారు. వాళ్ళకందరికీ సహాయం తను చేయలా. హ్మ్. సహాయం జేసి అందరూ అయిపోయాక చీకటి పడ్డాకెళ్ళి ఊరి చివర ఉన్నటువంటి ఊరి చివరన పోలేరమ్మలుంటారు గదా! హ్మ్. అంటే పొలిమేర దేవతలే పోలేరమ్మలంటే. హ్మ్. పొలిమేరే. పొలిమేరే. పొలి. హ్మ్. అక్కడ ఉన్నటువంటి అమ్మవారి దగ్గర కూర్చొని ఆహ్, మెట్ల మీద కూర్చొని ఏడుస్తోందిట. హ్మ్. ఈ బిడ్డని తీసుకెళ్ళి అప్పుడు అక్కడ పెడదామని. హ్మ్. ఏడుస్తూ ఉంటే అమ్మవారొచ్చి, "ఎందుకు ఏడుస్తున్నావు?" అంది. హ్మ్. అంటే ఇట్లా జరిగిందండి. నేను ఈసారి మాత్రం ఇట్లా పొరపాటు చేస్తాను. ఎవ్వరూ నిన్ను పూజించకుండా అయిపోతోంది నా వల్లని. ఈ పొరపాటు చేసి వాళ్ళు పూజ చేసుకునేందుకు నేనిలా నా దుఃఖాన్ని కడుపులో పెట్టుకొని ఇట్లా చేశానంటే ఆవిడకి దయతలిచి కాసిన అక్షతలిచ్చి, "ఇవన్నీ నీ బిడ్డల్ని ఎక్కడ పాతిపెట్టావో అక్కడికెళ్ళి ఈ అక్షతలే అందరూ బతికొస్తారంది." 7 బిడ్డలతోను తిరిగొస్తుందావిడ. ఈ ఓహ్! కథ గోదావరి జిల్లాలో తప్పనిసరిగా చెప్పుకుంటారు. హ్మ్. ఇవాళ ఏం చేస్తారంటే వాళ్ళు హ్మ్. తులసికోట దగ్గర మా కంద పిలకని పెట్టి పూజ చేస్తారు. హుహు. ఎందుకో? కంద అన్నది దుంప లోపల పెడితే దాని నుంచి అలా అలా విస్తరిస్తూ ఉంటుంది. వంశం అభివృద్ధి చెందడానికి మూలం అలా ఉంటుంది. పిలకలు తర్వాతొస్తాయి. ఓహ్! అలాగ హ్మ్. అందుకని అత్తవారింటికెళ్ళే అమ్మాయికి కూడా ఒడి బియ్యంలో ఏం పెడతారమ్మా? కంద పిలక పెడతారు. హ్మ్. మొలక వచ్చిన చిన్న కంద పిలక పెడతారు. హ్మ్. అంటే కందలాగా ఇలా మూలంగా ఉండు నువ్వు. నీ నుంచి ఇలా పిలకలొచ్చి ఈ వంశం విస్ విస్తరించాలి అని చెప్పడానికనమాట. హ్మ్. అందుకే బాగా కోపం వస్తే ఏమని తిడతారమ్మా నీ దుంప పిలకెయ్య అంటారు. అవును. అది వినడానికి తిట్టులాగా ఉంటుంది గానీ, ఆ శాస్త్రం తిట్టు ఇది. ఎంత మంచి ఆశీర్వచనం హ్మ్. అట్లా అనమాట.
కనుక ఇట్లా పూజ చేసేటటువంటి పద్ధతి ఉంది. పోలాల అమావాస్య అని చెప్పి ప్రత్యేకంగా ఇలా చేస్తారు గోదావరి జిల్లా. సరే ఈ మధ్య ఆ ప్రాంతానికి వెళ్ళొచ్చిన వాళ్ళు ఇది బాగుంది అనుకున్న వాళ్ళు చాలా మంది చేస్తున్నారు. అంటే ఇంట్లో పూజలాగా చేసుకోవాలమ్మా? అంతే ఈ కందని తులసి తులసి కోట కోట దగ్గర దగ్గర. తులసి మ్మ్. పైగా ఎలా ఉంటుంది ఆ పిల్లక కంద ఎలా వస్తుందో తెలుసా అమ్మా? ఉమ్, ఈ కంద ఇలా పైకి వచ్చి ఒక కాడ కొమ్మ ఉమ్. ఆకు కాడ పైకొచ్చి ఆకు ఇలా విస్తరించి ఒక గొడుగులాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓ, అసలు కంద పొలాలు గనక మీరు చూసినట్టయితే మొత్తం అంతా ఇలా ఆకుపచ్చ గొడుగులు పెట్టినట్టుంటాయి. ఓ, చాలా అందంగా ఉంటుంది కంద మొక్క పెరిగితే. ఉమ్. అలాంటిది అలా గొడుగులాగా ఉన్న దాన్ని తీసుకొచ్చి అలా పిలక పైకి వచ్చిన తర్వాత దాన్ని పూజ చేస్తారు. Yes. ఇవన్నీ మనకి వ్యవసాయంతో సంబంధం ఉన్నవి. చూడండి, అటు వృషభం అన్నా వ్యవసాయమే, ఉమ్. ఇక్కడ కంద పిలకన్నా వ్యవసాయమే, ఏదైనా సరే. అంటే మన భారతదేశం ఆనపట్టే వ్యవసాయం కదమ్మా. మేబీ అందుకే శాస్త్రంలో మనం ఎప్పుడు ఏది చూసినా, లేకపోతే ఫెస్టివల్స్ ఏవి పండగలు చూసినా ఏ వ్యవసాయం. పండగైనా వ్యవసాయంతో సంబంధం ఉందమ్మా. ఉమ్. వ్యవసాయంతో సంబంధం లేని పండగలు లేవు మనకి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే అమ్మా.